హలో ఫ్రెండ్స్, వెల్కమ్ 10K ఫ్యాక్స్ తెలుగు. ఈ రోజు మన మజిల్ బన్నీ జంకుక్ బర్త్డే కాబట్టి వరల్డ్ వైడ్ ఉన్న ఆర్మీ జంకుక్ బర్త్డేని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఇంకా ఎటువంటి ఈవెంట్స్ కండక్ట్ చేశారన్న దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈవెంట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. వీడియోను మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. I purple you. సెప్టెంబర్ 1 మన గోల్డెన్ మక్నే జంకుక్ బర్త్డే. సో హ్యాపీ 27th ఇంటర్నేషనల్ బర్త్డే అండ్ 28th కొరియన్ బర్త్డే టు అవర్ జంకుక్. జేకే బర్త్డే కాబట్టి ఆర్మీస్ తన బర్త్డేను గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ జేకే బర్త్డేన ఏదో ఒక స్పెషల్ యాక్టివిటీ జరుగుతుంది. ఈసారి కూడా అలాంటి సర్ప్రైజింగ్ యాక్టివిటీస్ను ఆర్మీ వరల్డ్ వైడ్ కండక్ట్ చేశారు. సౌత్ కొరియన్ క్యాపిటల్ సిటీ అయిన సియోల్ను కుకీ ల్యాండ్గా మార్చేశారు. సియోల్ సబ్వే స్టేషన్స్, రోడ్స్, బస్ స్టాప్స్, ఎల్ఈడి స్క్రీన్స్, కేవ్స్, హై బిల్డింగ్, ఇలా ప్రతి చోట జంకుక్ పోస్టర్స్, తన బర్త్డే యాడ్స్ కనిపిస్తున్నాయి. టోటల్ ప్లేస్ అంతా జంకుక్ బర్త్డే పార్టీ ఈవెంట్కి రెడీ అయిపోయింది. ఎవ్రీ ఇయర్ జేకే తన బర్త్డేను తన మెంబర్స్తో ఇంకా ఆర్మీతో కలిసి సెలబ్రేట్ చేసుకునేవాడు. కానీ ఈసారి మిలిటరీ డ్యూటీ వలన మిలిటరీ ట్రైనింగ్ సెంటర్లో తన తోటి సోల్జర్స్తో సెలబ్రేట్ చేసుకుంటాడు. జేకేతో పాటు మన జిమిన్ కూడా ఉన్నాడు. రిపోర్ట్స్ ప్రకారం జేకే బర్త్డే సందర్భంగా మిలిటరీలో స్మాల్ ఈవెంట్స్ కూడా కండక్ట్ చేస్తున్నారంట. సో మన జేకే తన బర్త్డేను హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఆర్మీ విషెస్ జంకుక్కి ఎలా అయినా రీచ్ అవుతాయి. ఇన్ఫ్యాక్ట్ మిలిటరీ క్యాంప్కి బయట కూడా జేకే బర్త్డే పోస్టర్స్ని స్టిక్ చేశారు. వాటిని చూస్తే జేకే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. పోస్టర్స్ ఒక ఎత్తు అయితే బిల్బోర్డ్ స్క్రీన్స్ ద్వారా విషెస్ చెప్పడం ఇంకొక ఎత్తు. మ్యోంగ్డాంగ్ సియోల్లో పెద్ద జేకే బర్త్డే యాడ్ను డిస్ప్లే చేశారు. ఇది మంచి సెంటర్ అవ్వడం వల్ల జేకే బర్త్డే యాడ్ను చాలామంది చూడగలిగారు. దీంతోపాటు సియోల్లో ఉన్న హాంగ్దాయ్లోని మన్నార్ కేఫ్లో జేకే బర్త్డేను బాగా సెలబ్రేట్ చేశారు. మొత్తం కేఫ్ను జంకుక్ బర్త్డే కేఫ్గా మార్చేశారు. జేకే మర్చెండైజ్, తన ఫొటోస్ ఇంకా ఫ్లవర్స్తో బాగా డెకరేట్ చేశారు. ఇది ఫ్యాన్స్కి బాగా నచ్చింది. జేకే బర్త్డే రోజున కేఫ్ ఈవెంట్స్ హైలైట్. కేఫ్స్ను బాగా డెకరేట్ చేశారు. ఆ పిక్చర్స్ను ఆర్మీ ఆన్లైన్లో పోస్ట్ చేశారు. కేఫ్స్తో పాటు షాపింగ్ కాంప్లెక్స్, బిగ్ మాల్స్లో కూడా జేకే బర్త్డే యాడ్స్ను డిస్ప్లే చేస్తారు. సియోల్ గంగ్నమ్ మెయిన్ గేట్ వద్ద ఉన్న కోయెక్స్ మాల్లో జేకే బర్త్డే యాడ్స్ను డిస్ప్లే చేశారు. ఆ తర్వాత పాపులర్ ఎయిర్పోర్ట్ అయిన ఇంచియాన్ ఎయిర్పోర్ట్ వద్ద కూడా బ్యూటిఫుల్ యాడ్స్ను డిస్ప్లే చేశారు. ఇక్కడైతే కొరియన్స్తో పాటు ఫారెన్ పీపుల్కి కూడా జేకే బర్త్డే గురించి తెలుస్తుంది. ఎయిర్పోర్ట్స్తో పాటు బస్ స్టాప్స్, సబ్వే స్టేషన్స్ కూడా పోస్టర్స్తో నిండిపోయాయి. బసెస్ మీద జేకే పోస్టర్స్ స్టిక్ చేసి వాటిని జంకుక్ బసెస్లా మార్చేశారు. సియోల్ అంతా జేకే బర్త్డే ఈవెంట్తో నిండిపోగా ఇంటర్నేషనల్ ఆర్మీ కూడా జేకే బర్త్డేను గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు. యూఎస్, యూకే ఫ్యాన్స్ జేకే బర్త్డే సందర్భంగా గోల్డెన్ లైట్స్ ఈవెంట్ను కండక్ట్ చేశారు. టోటల్ 3 ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్స్ను గోల్డ్ అండ్ గ్రీన్ లైట్స్తో నింపేయబోతున్నారు. యూఎస్ఏలో ఉన్న క్యాపిటల్ వీల్ను లైట్స్తో నింపి జేకే బర్త్డే ఈవెంట్ను సెలబ్రేట్ చేయబోతున్నారు. అది కూడా ఈరోజు నైట్ 8:45 PM నుంచి 9:15 PM వరకు. అలాగే యూకేలోని స్పిన్నెకర్ టవర్ను కూడా ఫుల్ ఆఫ్ లైట్స్తో ఈరోజు 7 PM నుంచి 11 PM వరకు డిస్ప్లే చేయబోతున్నారు. ఆ తర్వాత యూఎస్ఏలోని మారిసన్ బ్రిడ్జ్ దగ్గర 7 PM నుంచి 11 PM వరకు లైట్ ఈవెంట్ ఉండబోతుంది. ఇవి 3 కూడా పాపులర్ టూరిజం స్పాట్స్. సో చాలామంది జేకే బర్త్డే గురించి తెలుసుకుంటారు. నెక్స్ట్ చైనా బీటీఎస్ ఆర్మీ కూడా జేకే బర్త్డే ప్రాజెక్ట్ను బాగా కండక్ట్ చేశారు. జైంట్ జేకే బెలూన్ క్యారెక్టర్ను పెట్టారు. ఇది నిదానంగా పాపప్ అవుతూ ఆర్మీస్ అందరినీ సర్ప్రైజ్ చేసింది. దీని వెనక బ్యూటిఫుల్ ఫైర్ వర్క్స్ను కూడా పెట్టారు. ఇది చాలామంది అటెన్షన్ను గ్రాప్ చేసింది. చూడ్డానికి చాలా క్యూట్గా కూడా ఉంది. నెక్స్ట్ జపనీస్ ఆర్మీ కూడా జేకే బర్త్డే ఈవెంట్ను కండక్ట్ చేశారు. జంకుక్ జపాన్ వారు ఒక ఫోటో బూత్ ఈవెంట్ను కండక్ట్ చేశారు. ఈ ఈవెంట్లో జేకే ఫోటో కార్డ్బోర్డ్ను ఇంకా జేకేకి సంబంధించిన థింగ్స్ను ఉంచారు. ఇక్కడికి వచ్చిన వారు జేకే కార్డ్బోర్డ్తో ఫొటోస్ తీసుకోవచ్చు. ఇంకా జేకేపై వారి ఒపీనియన్ను లెటర్స్లా రాసి ఆ ప్లేస్లో పెట్టవచ్చు. ఇది నిజంగా క్రియేటివ్ ఐడియా. నెక్స్ట్ బ్రెజిల్ బీటీఎస్ ఆర్మీ బ్రిడ్జ్ మీద ఒక పెద్ద జంకుక్ పోస్టర్ను పెట్టారు. ఆ పోస్టర్లో హ్యాపీ బర్త్డే జంకుక్, మేము నిన్ను చాలా ఇష్టపడుతున్నాం, నిన్ను మిస్ అవుతున్నాం, సేఫ్గా ఉండు, మేము ఎప్పటికీ చేంజ్ అవ్వం, యువర్ ఆర్మీ అని రాశారు. సింపుల్గా, ఎఫెక్టివ్గా బర్త్డే విషెస్ తెలియజేశారు. నెక్స్ట్ హెచ్బి అవర్ గ్లోబల్ పాప్ స్టార్ అనే పేరుతో ఒక మెస్పరైజింగ్ ఈవెంట్ను కజకిస్తాన్ క్యాపిటల్ సిటీ అయిన ఆస్తానాలో కండక్ట్ చేశారు. ఈ ఈవెంట్లో భాగంగా ఈ కంట్రీ పాపులర్ టూరిజం అండ్ అట్రాక్టివ్ స్పాట్ అయిన నూర్ అలెమ్ స్పియర్ వద్ద జేకే బర్త్డే యాడ్ను డిస్ప్లే చేశారు. ఈ ఈవెంట్ సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 3 వరకు జరుగుతుంది. ఈ 3 days ఈవెంట్లో అన్లిమిటెడ్ షోస్ ఉంటాయి. నెక్స్ట్ మన ఇండియాలోని బెంగళూరులో ఆగస్టు 31వ తేదీన జంకుక్ నైట్ అనే ఈవెంట్ని కండక్ట్ చేశారు. దీంట్లో భాగంగా మన జేకే సాంగ్స్ని చాలామంది కలిసి స్ట్రీమ్ చేశారు. దీంతో జంకుక్ సాంగ్ అయిన మై యూ ఐట్యూన్స్ ఇండియా చార్ట్లో ఫస్ట్ పొజిషన్ను పొందింది. ఆ స్క్రీన్ షాట్ను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సో మన ఇండియన్స్ అందరిలా కాకుండా స్ట్రీమింగ్ రికార్డును జంకుక్కి బర్త్డే గిఫ్ట్గా ఇచ్చారు.
ఫైనల్గా మన రిమైనింగ్ బ్యాంగ్టన్ మెంబర్స్ అయిన ఆర్ఎం జేహోప్ తమ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా జంకుక్కి బర్త్డే విషెస్ కన్వే చేశారు. ఈ ఇయర్ జంకుక్ మిలిటరీలో ఉండడం వలన బ్యాంగ్టన్ టీవీ వారి అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో బేబీ జంకుక్ ఫొటోస్ని పోస్ట్ చేశారు. కుదిరితే మీరు కూడా ఒకసారి చూడండి. సో ఈ విధంగా వరల్డ్ వైడ్ ఉన్న BTS ఆర్మీ మన జేకే బర్త్డేను సెలబ్రేట్ చేసుకున్నారు. జేకే బర్త్డే వీడియోస్ అన్నింటినీ నేను మన NK Facts తెలుగు ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశాను. గైస్, ఇప్పటి నుంచి మన NK Facts తెలుగు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బాగా యాక్టివ్గా ఉంటుంది. సో మీకు ఇక్కడ ఇవ్వలేని చిన్న అప్డేట్స్ నేను ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఇస్తాను. కుదిరితే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో అవ్వండి. మీరు జేకే బర్త్డేని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. దీంతో మన తెలుగు వారు కూడా BTS వారి గురించి అండ్ K-pop గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకు నచ్చిన వీడియోస్ను నేను ఎప్పుడు చేయడానికి ట్రై చేస్తాను. సో మీ వాల్యుబుల్ సజెషన్స్ అండ్ డౌట్స్ను మర్చిపోకుండా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు చేసే ఎవ్రీ సింగిల్ కామెంట్ కూడా మాకెంతో వాల్యుబుల్. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.